ర్యాండమ్ గా ఒక సాంగ్ విన్నప్పుడు మైండ్ రిపీటెడ్ గా రన్ అవుతూ ఉంటుంది. ఎందుకలా? దీని వెనకున్న సైన్స్ ఏంటి అండ్ ఎండ్ వరకు చూడండి, వింటే మీరు షాక్ అయిపోతారు. మళ్ళీ చాలా మందికి ఇలా జరిగే ఉంటది. ఏదైనా ర్యాండమ్ గా ఒక సాంగ్ విన్నప్పుడు ఆ డే అంతా కూడా సేమ్ ట్యూన్, సేమ్ లిరిక్స్ మన మైండ్ లో ప్లే అవుతా ఉంటది. కొన్నిసార్లు ఆ సాంగ్ నుంచి ఎస్కేప్ అయిపోదాము, ఇక మైండ్ లో నుంచి ఆపేద్దాం అని అనుకున్నా సరే ఇంకా ఓవర్ గా ప్లే అవుతా ఉంటది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? దీన్నే ఇయర్ వామ్ అంటారు. సైన్స్ లో ఇన్వాలంటరీ మ్యూజికల్ ఇమాజినరీ అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంటెన్షనల్లీ ఆ సాంగ్ ని గుర్తు పెట్టుకోకపోయినా మన బ్రెయిన్ లో ఆటోమేటిక్ గా ఆ మ్యూజిక్ ని రీప్లే చేయడం. కానీ ఫస్ట్ క్వశ్చన్, ఎందుకని కొన్ని సాంగ్స్ మాత్రం మైండ్ లో స్ట్రక్ అవుతాయి, అన్ని సాంగ్స్ ఎందుకని అలా ఉండవు? యూజువలీ ఒక సాంగ్ లో క్యాచీ ట్యూన్స్, రిపీటెడ్ కోరస్ అండ్ స్ట్రాంగ్ బీట్స్ ఉంటాయి. మన బ్రెయిన్ ఇలాంటి ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేయడం చాలా లైక్ చేస్తుంది. ఒక పర్టికులర్ ట్యూన్ ని రిపీటెడ్ గా విన్నప్పుడు ఆ మ్యూజికల్ ప్యాటర్న్ మన బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సాంగ్ కంప్లీట్ గా మైండ్ లో స్ట్రక్ అవ్వదు. యూజువలీ ఒక పార్ట్, ఒక సంథింగ్, ఒక పాయింట్ దగ్గర మైండ్ లో రన్ అవుతా ఉంటది. అంటే ఆ బీట్ కానీ ఆ లిరిక్స్ కానీ మనం ఎక్కువ దాన్ని ఫీల్ అవుతున్నాం, ఎక్కువ విన్నాం అన్నప్పుడు ఆ పర్టికులర్ పార్టే బ్రెయిన్ లో మళ్ళీ రిపీటెడ్ గా ప్లే అవుతుంది. ఈ రీల్ ని మీ షేర్ లిస్ట్ లో ఉన్న 4th పర్సన్ కి షేర్ చేయండి, ఎందుకంటే ఆయన ఇలాంటి చాలా ఫేస్ చేసి ఉంటారు.